Mm-hmm.
స్టార్ట్ చేద్దాం అంకుల్. ఆ, జై శ్రీ మాతాజీ. అందరికీ సహజయోగ ధ్యాన కార్యక్రమానికి హృదయపూర్వకమైన స్వాగతం. ఈరోజు కూడా నిన్నట్లాగానే మనము ముందు ధ్యానం చేసి తర్వాత ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్, తర్వాత డిస్కస్ చేయొచ్చు. సో ఒక జస్ట్ నాకు నిన్న ఒకటి అనిపించింది, అది క్లారిఫై చేద్దామని. మనము సామూహికలో ధ్యానం చేసినప్పుడు అందరికీ మనందరము ఒకటే, వన్ బాడీ అన్నమాట. యాక్చువల్లీ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్. సో మనం సామూహికలో ధ్యానం చేసినప్పుడు అందరి కోసం అడిగితే మనకి ధ్యానంలోకి త్వరగా వెళ్ళడం, క్లియరెన్స్ త్వరగా వెళ్ళడం అంతా ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. అందుకని ధ్యానం చేసినప్పుడు మా అందరికి సామూహికంగా అని చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు ఒక్కరే చేసుకుంటారు కాబట్టి అమ్మ నాకు నా ఎడమ పార్శ్యాన్ని శుభ్రం చేయండి, నా కుడి పార్శ్యంను శుభ్రం చేయండి, నాకు యోగాన్ని ప్రసాదించండి అని మీరు చేసుకోండి. ఇప్పుడు మనం అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మనం అందరం కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే మనందరి కుండల్ని జాగృతి అయింది కాబట్టి ఈ జాగృతి అయిన కుండల్ని ఒకటిగా అయిపోతుంది అనమాట. మన ధ్యానంలో ఉన్నప్పుడు ఒకటిగా అయ్యి మనకి అందరి, ఇప్పుడు చూడండి కలిసి ఉంటే ఎక్కువ శక్తి వస్తుంది అంటారు కదా, అట్లా మన అందరి కుండల్ని కలిసేసరికి మనకి ఎక్కువ శక్తి వస్తుంది. అండ్ డివైన్ మనకి భగవంతుని ఆశీర్వచనం కూడా ఈజీగా వస్తాయి, క్లియరెన్స్ కూడా ఈజీగా జరుగుతుంది. మీరు గమనించండి, మన సామూహికతలో చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ స్థితిగతులు ఎలా తెలుస్తున్నాయి, మీరు ఇంట్లో చేసినప్పుడు ఎలా తెలుస్తున్నారు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సెన్సిటివిటీ పెరిగే కొలది మనకి సామూహికతలో సెన్సిటివిటీ పెరుగుతుంది. ఐదర్ చల్లగా తెలిసింది ఇంకొంచెం చల్లగా తెలియడం, లేకపోతే ఏదైనా నొప్పిగా ఉన్నది ఏదైనా క్లియర్ అవుతున్నది అది ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తుంది సామూహికతలో. సో అందుకనే సహజ యోగం సామూహిక ప్రక్రియ అన్నమాట. ఇందులో మనం అందరం కలిసి ఎదగాలి, కలిసి ఆధ్యాత్మిక ఉన్నతి మనందరికి కలిసి వస్తుందన్నమాట. దట్స్ ద, ఇక్కడ ఎవ్వరం మనం ఇండివిజువల్ గా లేము. సో అదొక్కటి గుర్తుంచుకోండి జస్ట్ చెప్తున్నప్పుడు. సో ఇప్పుడు మనము కుండల్ని ఉద్ధానపరుచుకొని బంధన్ వేసుకుందాము. నిన్న చెప్పుకున్నట్టుగా మీరు ఎక్కడైతే ధ్యానం చేస్తున్నారో అక్కడ శ్రీ మాతాజీ ఫోటోగ్రాఫ్ ఉంటే మీకు మంచిది. ఎదురుగా దీపం వెలిగించి, మీరు ఇంకా వెలిగించకపోతే దయచేసి దీపం వెలిగిస్తే మీకు ఎవరికైతే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఈజీగా క్లియర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెమ్మదిగా మనం కుండల్ని ఉద్ధానపరుచుకుందాము. ఎడమ చేయి పైకి లేస్తూ ఉంటుంది, కుడి చేయ ఎడమ చేతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార. ఒకటో ముడి. స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార. 1 2. స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార. 1 2 3వ ముడి. ఇప్పుడు మన చక్రాలకి బంధన్ వేసుకుందాము. మూలాధార, స్వాదిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇప్పుడు మనందరము ఒకసారి శ్రీమాతాజీ చిత్రపటాన్ని చూస్తూ శ్రీమాతాజీ గారి యొక్క ఆజ్ఞా చక్రంలో ఉన్న బొట్టు పైన మన చిత్తము కేంద్రీకరించి ఎప్పుడైతే మనకి సహజంగా కళ్ళు మూసుకోవాలి అనిపిస్తుందో, ఆలోచనలు తగ్గి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళటానికి మనకి రెడీగా అనిపిస్తుందో అప్పుడు మీరు కళ్ళు మూసుకోవచ్చు. రెండు చేతులు భూమి మాత పైన ఉంచి
చిత్తాని భూమాత పైన ఓ పృథ్వీమాత, దయచేసి మా సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని బాధలను, దోషాలను దయచేసి మీలోకి తీసుకోండి. అమ్మా, మాకు మీ యొక్క ప్రేమను, ఓపికను, సహనాన్ని ప్రసాదించండి. అమ్మా, ఈరోజు మేము చేసే ఈ సామూహిక ధ్యానంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా మీ పరిపూర్ణ రక్షణలో ఉంచి మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. నెమ్మదిగా మన ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి కుడి చేతిని భూమాత పైన ఉంచి చిత్తాన్ని మన ఈడానాడి పైన ఎడమ శరీర భాగం అంతటా ఉంచి అమ్మ, దయచేసి మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలను అన్నిటినీ తొలగించి మా ఈడానాడిని శుద్ధిపరచండి తల్లి. అమ్మ, మాలో ఉన్న ప్రతి అహంకారమును, కండిషన్స్, కట్టుబాట్లను అన్నిటినీ మా ఎడమ పార్శ్వం నుంచి తొలగించి మా ఈడానాడిని ప్రకాశవంతం చేయండి తల్లి. అమ్మా, దయచేసి మా అందరిలోనూ శ్రీ మహాకాళీ శక్తిని మేల్కొలిపి మాకు నిర్మల విద్యను, శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి. ఒకసారి చిత్తాన్ని మీ ఎడమ చేతి పైన ఫింగర్ టిప్స్ మీద, చేతి కొనల మీదను ఉంచి మీ ఈడానాడి స్థితిగతులను, మీ కుండలిని శక్తి, మన కుండలిని శక్తి మనందరికీ ఏం చెప్తుందో ఒక్కసారి గమనించండి. మీకు చల్లగా అనిపిస్తుందా, వేడిగా అనిపిస్తుందా,
తిమ్మెరలాగా అనిపిస్తుందా? చెయ్య బరువుగా ఉందా? ఒకసారి గమనించండి. అమ్మా! దయచేసి మా అందరి ఈడనాడిని మా ఆత్మ యొక్క ప్రకాశంతో చైతన్యపూరితం చేయండి. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి, మన పింగళ నాడిని శుద్ధి చేసుకుందాము. చిత్తాన్ని పింగళ నాడి అంతను కుడి శరీర భాగం అంతా వైపు ఉంచి, అమ్మ దయచేసి మా పింగళ నాడిలో ఉన్న సమస్త దోషాలను, బాధలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ మా పింగళ నాడిలో ఉన్న అధిక ఉష్ణాన్ని, అహంకారాన్ని దయచేసి మా నుంచి తొలగించి మా పింగళ నాడిని శుద్ధిపరచండి. అమ్మా దయచేసి మా అందరి ఈ పింగళ నాడిలో శ్రీ మహాసరస్వతి తత్వాన్ని మేల్కొలిపి మాకు క్రియాశక్తిని ప్రసాదించండి. అమ్మా మా అందరికీ నిర్మలమైన చిత్తాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి 2 చేతులు మన హృదయం దగ్గర పెట్టుకొని, చిత్తాన్ని సుషుమ్నా నాడి మధ్య మార్గంలో ఉంచి, అమ్మ దయచేసి మా సుషుమ్నా నాడిలో ఉన్న అన్ని అసమతుల్యతలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్ధమానంలో ఉంచండి తల్లి. అమ్మా దయచేసి మాకు సమతుల్యతను, నిర్విచార స్థితిని ప్రసాదించి మమ్మల్ని ధ్యానంలో స్థిరపరచండి తల్లి.
అమ్మా! మా అందరి సుషుమ్నా నాడిలో ఉన్న శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని మేల్కొల్పండి తల్లి. ఇప్పుడు చిత్తాన్ని నెమ్మదిగా మన మూలాధార చక్రం మీదకి తీసుకొద్దాము. వెన్నెముక చివరి భాగాన సాక్రమ్ బోన్ కింద ఉన్న మొదటి చక్రము మూలాధార చక్రం. మన ఎడమ మూలాధార చక్రాన్ని చైతన్యపూరితం చేద్దాము. దానికి మన కుడి చేతిని భూమిపైన ఉంచి ఎడమ చేతిని ఒళ్ళోనే ఉంచుకొని మన ఎడమ మూలాధార చక్రంలో ఉన్న శ్రీ నిర్మల గణేశుని ప్రార్థిద్దాము. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడమ మూలాధార చక్రంలో ఉన్న శ్రీ నిర్మల గణేశ తత్వాన్ని మా అందరిలోనూ మేల్కొల్పండి తల్లి. మాకు పసిబాలులోని అమాయకత్వాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి మూలాధార చక్రం పైన ఉంచుదాము. కుడి మూలాధార చక్రాన్ని శుభ్రపరచుకున్నప్పుడు కుడి చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి ఎడమ చేతిని భూమి తత్వం పైన ఉంచుదాము. శ్రీ మాతాజీ, దయచేసి మా కుడి మూలాధార చక్రంలో ఉన్న శ్రీ కార్తికేయుని శక్తిని జాగృతిపరచండి. అమ్మ, శ్రీ కార్తికేయుని శక్తి ద్వారా మాలో ఉన్న అన్ని దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట చూపులను, దుష్ట ప్రవృత్తిని దయచేసి మా అందరి నుంచి తొలగించండి తల్లి. మా కుడి మూలాధార చక్రాన్ని చైతన్యపూరితం చేయండి. ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి చిత్తాన్ని మధ్య మూలాధార చక్రం పైన ఉంచి, శ్రీ మాతాజీ, దయచేసి మా అందరిలో ఉన్న శ్రీ గౌరీ గణేశుణ్ణి పూర్తి స్థాయిలో మా మూలాధార చక్రంలో మేల్కొల్పండి తల్లి. మాకు శ్రీ గణేశుని యొక్క అమాయకత్వమును, వివేకమును, విజ్ఞానమును, విచక్షణ జ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని, జ్ఞాపక శక్తిని, పవిత్రతను ప్రసాదించండి తల్లి.
చిత్తాన్ని నెమ్మదిగా స్వాదిష్టాన చక్రం పైకి తీసుకొనొచ్చి, మధ్య స్వాదిష్టాన చక్రంలో మన సుషుమ్నా నాడిలో ఉన్న రెండవ చక్రం, సాక్రమ్ బోన్ పైన ఉన్న చక్రం ఇది స్వాదిష్టాన చక్రము. అమ్మా దయచేసి మా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధిపరిచి, మా స్వాదిష్టాన చక్రములో ఉన్న అన్ని దోషాలను తొలగించండి తల్లి. మాకు శ్రీ బ్రహ్మదేవ సరస్వతుల యొక్క సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మన మూడవ చక్రం, మన నాభి చక్రం పైన ఉంచి, శ్రీ మాతాజీ దయచేసి మా నాభి చక్రంలో ఉన్న అన్ని అసమతుల్యతలను, బాధలను తొలగించి మా నాభి చక్రాన్ని శుద్ధి చేయండి తల్లి. అమ్మా మాకు నాభి చక్రంలో ప్రశాంతతను, సంతృప్తిని, రాజస్వాన్ని, దయచేసి మాకు ఉదార స్వభావాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా దయచేసి మా అందరికీ మా జీవితం పట్ల పూర్తి సంతృప్తిని ప్రసాదించండి. చిత్తాన్ని మన భావసాగరం పైన ఉంచి, నాభి చక్రం చుట్టూ ఉన్న భవసాగరం పైన మన చిత్తాన్ని, పూర్తి చిత్తాన్ని భవసాగరం పైన ఉంచి, శ్రీ మాతాజీ మీరే మా గురువు, మీ దయ వలన మేమందరము స్వయం గురువులమయ్యాము. అమ్మా దయచేసి మా భవసాగరంలో ఉన్న అవిద్యను, అసత్య గురువుల యొక్క ప్రభావాన్ని దయచేసి మా అందరి నుంచి పూర్తిగా తొలగించండి తల్లి. మా అందరి భవసాగరాన్ని మీ ప్రేమ శక్తితో చైతన్యపూరితం చేయండి తల్లి. మన చిత్తాన్ని ఎడమ హృదయం పైకి తీసుకొచ్చి, మన ఆత్మ యొక్క ప్రతిస్పందనను మనం గమనిస్తూ, శ్రీ మాతాజీ మీ దయ వలన నేను పరిశుద్ధమైన ఆత్మను. శ్రీ మాతాజీ మీ దయ వలన నేను పరిశుద్ధమైన ఆత్మను. నేను ఈ మనస్సు కాదు, ఈ శరీరము కాదు, ఈ అహంకార ప్రతి అహంకారం కాదు. అమ్మా మీ దయ వలన నేను పరిశుద్ధమైన ఆత్మను.
అమ్మా! దయచేసి నాకు శ్రీ శివపార్వతుల యొక్క నిర్మల నిర్వాజ్య ప్రేమను ప్రసాదించండి తల్లి. ఎడమ చేతిని, మన కుడి చేతిని ఎడమ విశుద్ధి పైన ఉంచి, తలని కుడి వైపుకు తిప్పి, మెడ భాగాన కుడి చేత్తో నొక్కి పెట్టి, శ్రీ మాతాజీ, నేను పరిశుద్ధమైన ఆత్మను కనుక నేను నిర్దోషిని. శ్రీ మాతాజీ, నేను నిర్దోషిని. అమ్మా, మాలో ఉన్న ఎటువంటి దోషపూరితమైన భావన మాలో ఉన్న దయచేసి మా నుంచి తొలగించండి తల్లి. కుడి చేతిని కుడి విశుద్ధి పైన ఉంచి, అమ్మా దయచేసి మా కుడి విశుద్ధి చక్రంలో మాకు శ్రీ రుక్మిణీ విఠలుని యొక్క మాధుర్యాన్ని ప్రసాదించండి తల్లి. మా మాటలలో, మా చేతలలో, మా ఆలోచనల్లో పూర్తి మాధుర్యాన్ని నింపండి తల్లి. దాన్ని మధ్య విశుద్ధి పైన ఉంచి, శ్రీ మాతాజీ, దయచేసి మా విశుద్ధి చక్రంలో శ్రీ రాధాకృష్ణుని తత్వాన్ని మేల్కొలిపి మాకు సాక్షి స్థితిని ప్రసాదించండి. అమ్మా దయచేసి మాలో కలిగే అనవసరమైన స్పందనను తగ్గించి మాకు సాక్షి స్థితిని ప్రసాదించండి. మన కుడి చేతిని ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొచ్చి, తలని ముందుకు వంచి, మన ఫింగర్స్ తో 2 కణతల్ని నొక్కి పెడుతూ, ఇక్కడ మనలో ఉన్న క్షమాగుణాన్ని మేల్కొల్పుకుందాము. అమ్మా, నేను అందరినీ క్షమించాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. అమ్మా, మేము తెలిసి కానీ తెలియక కానీ ఆత్మకు వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి.
క్షమ, క్షమ. ఇప్పుడు మన కుడి అరచేతిని మన తల పై భాగాన నొక్కి పెట్టి ఫింగర్స్ ని వెనక్కి పెట్టి మాడు ప్రదేశంలో ముళ్ళు తిరుగుతున్నట్టుగా తిప్పుతూ శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ మా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. అమ్మా దయచేసి మా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. అమ్మా దయచేసి మాకు యోగాన్ని ప్రసాదించండి. అమ్మా మాకు యోగంలో ఉన్న ఆనందాన్ని ప్రసాదించండి. అమ్మా మా అందరినీ సామూహికంగా నిర్విచార స్థితిలో స్థిరపరచండి తల్లి. ఇప్పుడు మన కుడి అరచేతిని తల పై భాగానికి నెమ్మదిగా చేతిని తల పైకి 6 to 8, 10 ఇంచెస్ పైకి తీసుకొద్దాము. ఒకసారి మళ్ళీ చేతిని బాగా తలకి దగ్గరగా అంటకుండా తలకి దగ్గరగా తీసుకొద్దాము. తీసుకొచ్చి మళ్ళీ తల పైకి 8 to 10 ఇంచెస్ పైకి మళ్ళీ ఒకసారి తల దగ్గరకి తీసుకొద్దాం. మాడు ప్రదేశానికి దగ్గరగా కానీ అంటకుండా మళ్ళీ పైకి తీసుకొద్దాం. ఇలా కుడి చేతిని పైకి తీసుకొస్తూ మన చిత్తాన్ని కూడా తల మాడు పై భాగం నుంచి ఈ చేతికి తలకి మధ్య భాగంలోకి తీసుకొద్దాము. ఇలా తీసుకొస్తుంటే మీకు కొంతమందికి ఆల్రెడీ చల్లగా తెలుస్తూ ఉంటుంది, కొంతమందికి యాక్చువల్లీ ప్రెషర్ కూడా తెలుస్తుంది. ఫీల్ ద ప్రెషర్. పుల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కొంతమందికి చల్లగా తెలుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని మన ఒళ్ళోకి తీసుకొచ్చి మన చిత్తాన్ని మాత్రం తలపై భాగాన కేంద్రీకరించి, ఆల్రెడీ చాలా మంది నిర్విచార స్థితిలోకి నెమ్మదిగా వెళ్తున్నారు. చిత్తాన్ని అక్కడే తలపై భాగాన కేంద్రీకరించి మనలో ఉన్న ఇచ్ఛాశక్తి పూర్తిగా యోగం కావాలి అని ఎంత ఇచ్ఛాశక్తి మనలో ఉందో అది అంతా కూడబెట్టి చిత్తాన్ని మన తలపై భాగాన ఉంచుదాము. ఆల్రెడీ నిర్విచార స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు అదే స్థితిలో ఆ స్థితిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉండండి. ఎవరికైనా ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటే
ఆ వచ్చిన ఆలోచన ప్రతి ఒక్కదాన్ని క్షమ, క్షమ అనుకోండి. పైకన్నా చెప్పొచ్చు. అమ్మా ఈ ఆలోచనని క్షమిస్తున్నాను. చెప్పండి. మీ ఆత్మ వింటుంది. అమ్మా ఈ ఆలోచనని క్షమిస్తున్నాను. ఆలోచనని క్షమిస్తున్నాను. Today I am going to talk about the mind. People don't know what is this mind is. It is very easy to understand for Sahaja-yogis that we are the ones who react to everything that is outside. The reason is we have two horrible tendencies. One which is the ego, and another tendency is that we are being trained that, or we can call it the superego or the conditionings. So both the things, our ego and conditionings, are all the time acting outside. This reaction which is built in within us is just like bubbles in the ocean, and these bubbles keep us away from reality. These bubbles are of thought, and they just blast you all the time in your head, and you don't know why they are. When you depend on this artificial mind of yours, then you have no discretion as to understand what is good and what is bad. This mind is the one where all kinds of evil things start. All kinds of quarrels, fights, and possessiveness. Lastly, the war also comes there. It is in this mind only, which is nothing but a myth, all these concrete, destructive ideas somehow or other come up, and then they start growing and growing. Then you find people whom you can impress also, put ideas into their heads. By reading, they learn, or by their lectures, or by mesmerism, whatever kinds of things they can do. They put your mind into such a frame that you accept these destructive ideas for yourself individually, or maybe for the collective. So this mind is just a myth, and we are working through this mind. We scientists, say Einstein has said that I was tired trying to find out the theory of relativity. Very tired. He had some concept, like all scientists take up some sort of a concept and they try to build up their research on that. And then I thought it's a wrong concept that I... Sunday he said, I went into the garden, I said, let's try and play with the soap bubbles. He was playing with the soap bubbles like a small child. And suddenly from somewhere unknown, he says, the theory of relativity dawned upon me. Many scientists have said that they don't know from where they get this idea. From where did they get it? It has a special study now people are doing to find out how these scientists got these things. And in a very sahaj manner. Even the way penicillin was discovered, or anything was discovered by these people, was not through the probing or manipulation of the mind, but through some unknown force. It came into their mind, and that's what they thought, that this was from their mind. Some, but most of them realized, even Newton realized, that it is coming from something, some source which I am not aware of. As Sahaja Yogis, you know, it is the source
of the divine power which is all pervading the Param Chaitanya. You know, because you can feel it. You know it is there. But even when you know, you must know you have to go beyond your mind into thoughtless awareness minimum. Always I tell you meditate, meditate, because you should be in thoughtless awareness where you do not react. So what happens? You become a witness. You become the witness of the whole drama, of the whole scene, and you are absolutely at ease with yourself. No problem. And what you are doing, that you become an instrument of this Parama Chaitanya, of this all-pervading. You are just watching. You are a witness, and as watching everything, you realize that whatever you watch cannot react on you. But you know what it is. And this is what is the state in which you understand the reality of the whole situation. When you are in that state that you can give realizations to others, you can put them in connection with the divine power. But first of all, you must know how to become thoughtlessly aware. You have to go beyond this mind. And to go beyond this mind, the most helpful thing is Kundalini awakening. Because she passes through your limbic area, pierces through your fontanelle bone area, and just takes you away, out, into the realm of reality. And the yoga takes place between your brain, I should say, your heart, with this all-pervading power. She's the one which connects. She's the one who does it. Many people are doing Sahaja Yoga, I know that. But it's difficult for them sometimes to get to meditation, to establish this thoughtless awareness, which is an extremely important state which you all should achieve. So many Sahaja Yogis are there, and I'm happy to know that they are getting deeper and deeper. But as long as they are in the turmoil of their mind, they cannot progress. Now once your attention goes beyond the mind, only the Sahaja Yogis will understand this point very clearly. When this mind goes beyond the thoughts, then the manipulation of the attention is very important. Then whatever you manipulate means you take this attention to this or to that or to that. You will be surprised how dynamic you become, how effective you become, and how knowledgeable you become. Because once you can take this attention to anything you want, immediately there is light on that issue, on that person, on that problem, and you see how it works out, how it helps. Sat Yogi in Sanskrit is very good at tatastha. Very good word, which I'll try to explain but cannot be really translated. Tatastha means the one who is standing on the shore. On the shore and watching. That is the state in which you have to be. But as a result, you do not become a person who is not effective. You become extremely effective. If such people are there, you won't believe so many things can happen. Wars can stop. Peace can spread. People who are evil will be exposed. In Sahaja Yoga, you have said, Mother, there have been lots of miracles with your attention or something like that. I agree. But your attention also is quite capable of doing things which normal people can't.
because now your attention is purified firstly, and secondly it is manipulated with the divine power and is manifesting its powers. Learning. ఇప్పుడు ఒకసారి మన ఎడమ అరచేతిని తలపై భాగానికి తీసుకొచ్చి మన ఈడా నాడి యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయో మన అరచేతిని జాగృతి అయిన మన కుండలిని శక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా వస్తూ ఉన్న మన కుండలిని శక్తి పైన ఉంచి గమనిద్దాం. వేడిగా ఉందా, చల్లగా ఉందా, తిమ్మిరిగా ఉందా, బరువుగా ఉందా, ఏ ఫింగర్ ఏ వేలు మీద ఎట్లాంటి అనుభూతి వస్తుంది గమనిద్దాం. ఇప్పుడు అదే విధంగా మన కుడి అరచేతిని తలపై భాగానికి తీసుకొచ్చి జాగృతి అయిన మన కుండలిని శక్తి దగ్గర మన కుడి అరచేతిని ఉంచి మన పింగళ నాడి స్థితిగతులు ఎలా ఉన్నాయి గమనిద్దాం. చేతి మధ్య భాగంలో వేళ్ల చివరి భాగాన చల్లగా ఉందా, వేడిగా ఉందా, రెండు చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి కుండల్ని జాగృతి చేసుకొని బంధన్ వేసుకుందాము. స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఒకటవ ముడి పరమ చైతన్య శక్తితో స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఒకటవ ముడి, రెండవ ముడి స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఒకటవ ముడి, రెండవ ముడి, మూడు ముళ్ళు. తర్వాత మన 7 చక్రాలకి ఈ ప్రేమ శక్తితో బంధంలో ఉంచుకుందాం. రక్షణ కవచం మూలాధార, స్వాదిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇప్పుడు మనలో ఉన్న ఈ కుండలిని శక్తికి మనకి యోగాన్ని ప్రసాదించి ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లిన శ్రీ మాతాజీకి మన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు మన హృదయంలో తెలుపుకుందాము. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు అందరికీ కూడా మీకు ఎవరికన్నా ఎట్లా ఏమి అనుభూతి వచ్చింది అని షేర్ చేసుకోండి. లేకపోతే రాంబయ్య పోల్ కండక్ట్ చేస్తున్నారు, ఆ పోల్ని ఆన్సర్ చేస్తే we can have the discussion later. ఒకటో ప్రశ్న, మీ అరచేతులపై మీ అనుభవం ఏమిటి? నొప్పిగా, దురదగా, తిమ్మిరిగా, వేడిగా, చల్లగా ఏమీ అనుభవం లేదు. రెండవ ప్రశ్న, మీ మానసిక అనుభవం ఏమిటి? ఆనందంగా ఉంది, నిద్రపోవాలని ఉంది, మనశ్శాంతిగా ఉంది, అలజడిగా ఉంది, నిర్విచార స్థితిలో ఉన్నాను. మూడవ ప్రశ్న, చైతన్య తరంగాలు
వేడిగా, లేక చల్లగా, లేక నొప్పిగా, లేక తిమ్మిరిగా, లేక బరువుగా ఎక్కడ తెలిసాయి? మల్టిపుల్ చాయిస్ అండి. అంటే మీకు ఎక్కడెక్కడ తెలిసినయో అన్నీ సెలెక్ట్ చేయొచ్చు. ఎడమ చేతిలో, కుడి చేతిలో, 2 చేతుల్లో, తలలో, వెన్నపూస మీద, కాళ్ళల్లో, లేకపోతే ఏమీ తెలియలేదు. ఇంకా 5 సెకండ్స్ లో పోల్ ఆఫ్ చేసేస్తానండి. త్వరగా ఆన్సర్ చేస్తే చేసేయండి. ఈ పోల్ రిజల్ట్స్ వచ్చినాయండి. మీ స్క్రీన్ మీద నేను షేర్ చేస్తున్నాను. మీ అరచేతులపై అనుభవం ఏంటి? ఈరోజు 50% మందికి తిమ్మిరిగా ఉంది, 17% మందికి చల్లగా, 33% మందికి వేడిగా ఉంది. మీ మానసిక అనుభవం ఏంటి? 50% మందికి నిర్విచార స్థితిలో, అంటే ఆలోచన లేని స్థితిలో ఉన్నారు. 33% మంది మనశ్శాంతిగా ఉంది. మూడో ప్రశ్న, చైతన్య తరంగాలు ఎక్కడ తెలుస్తున్నాయి? 33% మందికి తలలో, ఇంకో 33% మందికి 2 చేతుల్లో తెలుస్తుంది. ఎవరికన్నా క్వశ్చన్లు ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకుని ఫనీ దీదీకి, లేకపోతే సుప్రజ గారికి, లేకపోతే శివశంకర్ అంకుల్ని అడగొచ్చు క్వశ్చన్. మీ అందరి దగ్గర ఫోటోలు కానీ, లేకపోతే మీరు నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చండి. మేము ఫోటోలు పంపుతాము, మీకు డీటెయిల్స్, ఆ పుస్తకం కావాలంటే పుస్తకం పంపుతాము. ఆ అడ్మిన్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఆ అడ్మిన్స్కి మీరు ఫోన్ చేయొచ్చు, కనుక్కోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మీకు స్పెసిఫిక్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అడగొచ్చు. మీరు దేనికోసం సంకోచించొద్దండి ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు మాకు వచ్చిన ఆనందం మీతో పంచుకుందామనే మా కోరిక. మీరు అదే ఆనందంతో మీరు సహజయోగం నేర్చుకోవాలి, సహజయోగం వలన వచ్చిన బెనిఫిట్స్ మీరు పొందాలి అనే కోరిక, అంతే. అందరి దగ్గర ఫొటోస్ ఉన్నాయండి? ఎవరికన్నా ఫోటో పంపించాలా? జై శ్రీ మాతాజీ. దయచేసి మన పేర్లు చదువుదాం. పేర్లు చదివితే వాళ్ళు అన్మ్యూట్ అవుతారు. జితేంద్ర గారు మీరు మాట్లాడండి. హలో, చెప్పండి సార్. జితేంద్ర గారు పర్సనల్ గా మాట్లాడతాను. సరే, ఓకే, రైట్, ఓకే. బెస్ట్ వే ఈస్ మనకుండే సమస్యల్ని ఎవరితో అయినా సరే, ఈ అడ్మిన్స్ ఎవరున్నారో వాళ్ళందరితో కూడా మనం పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు మన సమస్యలు కొంచెం బాగా తీసుకోవడానికి కుదురుతుంది, అర్థం చేసుకోవడానికి కూడా కుదురుతుంది. కాబట్టి రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చి కొంచెం వెంకట్, మీ మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడగలరా? కొంచెం వెంకట్, మేక, అవని మేక, మాట్లాడండి. అవని మేక గారు, హలో. అవని మేక, హలో.
బంద్ చేయాలి. నాకు అలవాటే, నీకు అలవాటే, నాకు అలవాటే. రమణి గారు, ఓబులేసు మాట్లాడాలి. మీరు మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. సార్ మాట్లాడండి, ఓబులేసు గారు మాట్లాడండి. సార్ అదే నేను నిన్న చేస్తా ఉన్నప్పుడు ఫుడ్ సోకింగ్ చేసేటప్పుడు కాళ్ళంతా వైబ్రేషన్స్ వచ్చినాయి సార్. అది ఏం సార్? వైబ్రేషన్స్ వస్తున్నాయంటే కుండలిని శక్తి లోపల ప్రవహిస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న స్థితిగతుల్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. వైబ్రేషన్స్ శుద్ధి చేసుకుంటూ పైకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ లో మనకి ఒకసారి చల్లగా రావాలి. వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మనకి చేతుల్లో చల్లగా కానీ, వేడిగా కానీ, బరువుగా కానీ, నొప్పిగా కానీ ఇండికేషన్స్ ఇస్తాయి. ఈ ఇండికేషన్స్ ద్వారా మనకి మన లోపల ఉన్న స్థితిగతుల్ని మనకి తెలుస్తుంది. ఎలాగైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి లివర్ చెక్ చేసుకుంటాం, లేకపోతే స్టమక్ చెక్ చేసుకుంటాం, హార్ట్ చెక్ చేసుకుంటాం, డిఫరెంట్ పార్ట్స్ ని స్కానింగ్ చేసి బాగుందా బాగలేదా, ఎంత కండిషన్ లో ఉందని చెప్తూ ఉంటుంది స్కానింగ్ చేసినప్పుడు. అదే విధమైన స్కానింగ్, ఆటోమేటిక్ స్కానింగ్ వితౌట్ 1 రూపీ ఎక్స్పెండిచర్. అర్థమైందండి? ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మన సొంతం. యూ బికమ్ యువర్ ఓన్ డాక్టర్. వన్స్ యూ బికమ్ ఎ సహయోగి, మీరు మీ స్వయం గురువు అవుతారు, మీరు మీ స్వయం డాక్టర్ అవుతారు. అన్నీ కూడా మీకుగా తెలుసుకుని వాటిలన్నింటినీ కూడా ధ్యానం ద్వారా తల్లి శక్తితో, ఆదిశక్తి యొక్క శక్తితో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు, యోగ స్థితికి చేరుకోగలుగుతారు, నిర్విచార స్థితికి చేరుకోగలుగుతారు. నిర్విచార స్థితి అయిన తర్వాత ఇంకొక స్థితి ఉంది, దాన్ని నిర్వికల్ప స్థితి. అది ఎప్పుడు వస్తుందంటే మన నిర్విచారం అయిన తర్వాత మన సందేహాలన్నీ నివృత్తి అయిపోయినప్పుడు మనకి ఆ నిర్వికల్ప స్థితి అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా గ్రాడ్యువల్ గా వస్తుంటాయి. బట్ ఆ స్థితికి ఎదగడానికి శ్రీమాతాజీ గారు మనకి ఇంత నాలెడ్జ్ని మనకి క్రియేట్ చేసి ఇచ్చారు. మనలో ఉండే లోటుపాటు ఏంటి, మన దృష్టిని ఎప్పుడైతే ఇందాక మన స్పీచ్ లో కూడా ఉన్నాం, దృష్టిని ఆ లోటుపాటు మీద పెట్టినప్పుడు అక్కడికి ఆ శక్తి వెళ్ళి ఆ లోటుపాటుని తొలగించేస్తుంది. సో మనం చేయవలసింది ఏంటంటే ధ్యానంలో కూర్చోవాలి. నిర్విచారంలో కూర్చున్నప్పుడు మనకి ఎక్కడ లోటుబాటు ఉందో మనకి తెలియవస్తుంది. తెలియంగానే మన మనసులో ఒక చిన్న ప్రార్థన జరగాలి. అమ్మా తల్లి, ఇక్కడ ఏదో ఇండికేషన్ చేస్తోంది, చల్లగా, వేడిగా, నొప్పిగా, ఏదో లోపల ఉన్న సమస్యని ఇక్కడ తెలియజేస్తోంది, దయచేసి మీరు ఈ సమస్యని తొలగించండి అని మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే ఆ శక్తి అక్కడ చేరుకుంటుంది. చేరుకుని అక్కడ ఉండే సమస్యని తొలగిస్తుంది. కొంతసేపు అయ్యాక మనకే తెలుస్తుంది, అక్కడ ఏదైతే నొప్పి వచ్చిందో కొంతసేపు అయ్యాక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. దట్ మీన్స్ అక్కడ కొద్దిగా శుద్ధి జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు శుద్ధి జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ధ్యానం చేసుకున్నప్పుడు మళ్ళీ వస్తుంది. అలాగే 2-3 రోజులు, 4-5 రోజులు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ ఆ నొప్పి రాదు, దానికి బదులు చల్లటి వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఈ విధంగా మనని మనం చూసుకుంటూ మనం క్లియర్ చేసుకోవడానికి చక్కటి మార్గం ఇచ్చారు. ఇప్పుడు మనం థర్మామీటర్ పెట్టి రోజు టెంపరేచర్ చెక్ చేసుకుంటాం జ్వరం వచ్చినప్పుడు. సో టెంపరేచర్ ఎంత ఉందో దానికి తగినట్టుగా మందు వేసుకుంటాం. ఎక్కువ జ్వరం ఉంటే ఎక్కువ మందు, మంచి వేరే మందులు వేసుకుంటారు. సింపుల్గా ఉంటే సింపుల్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. అదేవిధంగా మన లోపల ఏ సమస్యలు ఉన్నాయి అన్నది మనకి ఈ చేతుల్లో వచ్చే వైబ్రేషన్స్, వాటి ఇండికేషన్స్ ద్వారా తెలుస్తుంది. మనం చేయవలసిందంతా ఎప్పుడైతే ఆ ఇండికేషన్ వస్తుందో అక్కడ క్షమాపణ అడగాలి. ఈ ఇండికేషన్ వచ్చినందుకు కారణం ఏమిటంటే ఇంతకుముందు మనం ఏదో ఒక తప్పు చేసి ఉండడం వల్లే ఆ యొక్క వేడి కానీ, చల్ల కానీ, నొప్పి కానీ, బరువు కానీ, ఇటువంటి తిమ్మరు కానీ వస్తుంది. కాబట్టి మొదటిగా మనసులో క్షమాపణ అడిగి, అమ్మా ఈ తప్పు తెలియక నేను చేశాను, తెలిసి దీనికి చేశాను, దయచేసి నన్ను క్షమించి ఈ సమస్యని తొలగించండి, నాలోంచి తొలగించండి అని ప్రార్థన చేసుకోగానే మన చిత్తం దాని మీదకి వస్తుంది. కాబట్టి వెంటనే ఆ శక్తి కూడా అక్కడికి వెళ్తుంది. సో మన చిత్తానికి ఇప్పుడు శ్రీమాతాజీ గారు పవర్ని క్రియేట్ చేశారు. మన చిత్తము పూర్వకాలం మన సహయోగంలో రావడానికి ముందు
మన చిత్తము మన బుర్రలోంచి వచ్చేది, కానీ ఇప్పుడు మన చిత్తము మన ఆత్మ దగ్గర నుంచి వస్తుంది. ఆత్మ దగ్గర నుంచి రావడం అంటే పరమాత్ముడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి పరమాత్ముడి శక్తే మనకి డైరెక్ట్ గా గైడ్ చేసి మన ముందుకు తీసుకెళ్తోంది. ఇది అర్థం చేసుకుని సూక్ష్మంగా మన లోపల జరిగేవన్నీ గమనిస్తూ ధ్యానం చేసుకుంటే 2-3 నెలల్లో చక్కగా పెరిగి మంచి సహయోగులుగా తయారై ఇతరులకి నేర్పించే స్థితికి మీరు ఎదగగలుగుతారు. కాబట్టి అందరూ చక్కగా చేసుకోండి. ఉన్న సందేహాలని డెఫినెట్ గా అడిగి తెలుసుకోండి. అభివృద్ధి చెందాలి. ప్రతిరోజు చక్రాల గురించి తెలుసుకోవాలి, నాడుల గురించి తెలుసుకోవాలి, వాటి యొక్క గుణగణాల గురించి తెలుసుకోవాలి. దానికోసం మీరు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి చక్కగా చేసుకోండి. ఓకే, ఇంకెవరైనా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? రమణి గారు మాట్లాడారా? ఇందాక అవని మేక మాట్లాడండి. అవని మేక గారు, హలో. అందరూ ధ్యాన స్థితిలో ఉన్నారా? నిర్విచారంలో. జితేంద్ర గారు మాట్లాడారా? ఓకే. రామ్ గంగిరెడ్డి గుండ్ల, వివో 1920 సార్ మాట్లాడండి మీరు. వివో 1920. హలో, వివో 1920. హలో, రామాస్ ఐఫోన్. ఓకే రామ్, we'll just sit in meditation for 2-3 minutes and then we'll cut off. అందరికి జై శ్రీ మాతాజీ. 2 చేతులు తెరిచిపెట్టుకుని మీ యొక్క చిత్తాన్ని శిరస్సు మీద పెట్టుకుని ధ్యానంలో ఉండండి. అందరం కూడా ధ్యానంలో ఉందాం.